రెడ్డి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మరి రెండున్నర సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్నారు. సో మొత్తానికి ఆర్మూరు ప్రజల కళలు సాకారం అయ్యాయా? అదే క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మీపై ఉమ్మడిగా దాడి చేస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ మోదీ మాట్లాడిన మాటలు చూస్తేనేమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ కాంగ్రెస్ను మీరు ఆ బీజేపీలో విలీనం చేసుకున్నట్టు ఇట్లాంటి ప్రచారం జరుగుతుంది. సో ఒక ప్రధానమంత్రి, ఒక చిన్న రాష్ట్రం తెలంగాణ అనేది జస్ట్ ఒక 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, ఈ రాష్ట్రం మీద మీరు ఖచ్చితంగా మీరు అభివృద్ధి చేసి ప్రజల వద్దకు వెళ్ళి తీర్పు అడగాలి. కానీ కేవలం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను మరి పూర్తిగా లేకుండా చేయాలనే లక్ష్యంగా అనిపిస్తున్నట్టుంది. సో రేవంత్ రెడ్డి లీడర్గా మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకుంటున్నారా, పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారా, ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేయబోతున్నారా, ఏం చేస్తారు? ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు అది అక్కడ మాట్లాడిన వేదిక కూడా భారత ప్రధాని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అవును. బీజేపీ నాయకుడు కాదు, కాంగ్రెస్ నాయకుడు కాదు. అవును. మీరు జర్నలిస్టులు కూడా కొద్దిగా ట్రస్టెడ్ ఛానల్స్ అన్ని, మీరు కూడా ఒక సామాన్య ప్రజలకు అపోహలు కల్పించే రకంగా మాట్లాడరు. చర్చలు పెట్టినా ఒక రకంగా ఉండాలి. ఒక విషయం అట్లాంటి చర్చలను తెరచాటుకుంటే తప్ప రేవంత్ రెడ్డి గారు అన్నట్టు భారత ప్రధాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు ఒక సంఘటన అక్కడ ఏం జరిగిందంటే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, గతంలో మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీకు ఏ రకంగా అయితే సపోర్ట్ దొరికిందో ఆ సపోర్ట్ నాకు ఇవ్వమని చెప్పాడు. అవును. గుజరాత్ లాగా నన్ను చూడండి అని. అవును. దానికి భారత ప్రధాని ఏంటంటే మంచి ప్రత్యేకంగా ఏనండి రేవంత్ జీ, నేను ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్కి ఏం కేటాయించానో మీకు పంపిస్తాను. ఒకవేళ మీరు అట్లా ఇవ్వమంటే ఇస్తాను, కానీ ఇప్పుడు మీకు వచ్చే దాంట్లో సగమే వస్తాయని చెప్పిండు. ఓకే, అంటే గుజరాత్ కంటే తెలంగాణకు ఎక్కువ నిధులు రేవంత్ రెడ్డి గారు అన్న మాట తీరు, దాని అర్థం అది అన్నట్టు. ఓకే, దానికి కనెక్ట్ అయింది. మీరు గుజరాత్కి ఇచ్చినట్టు నాకు ఇవ్వండి, గుజరాత్ లాగా నన్ను చూడండి అన్నప్పుడు రేవంత్ జీ మంచిగా వినండి అని చెప్పి, అది ఎందుకంటే భారత ప్రధాని మాట్లాడిండు. నరేంద్ర మోడీ గారిని అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదు, భారత ప్రధాని ఇచ్చిన ఒక అఫీషియల్ స్టేట్మెంట్, మీకు కావాలంటే 10 సంవత్సరాలు నేను గుజరాత్కి ఇచ్చిన లెక్కలు పంపిస్తాను, ఒకవేళ మీరు ఇవ్వమంటే అదే ఇస్తాను, కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో మీకు సగమే వస్తాయి. అంటే దాన్ని బట్టి భారత ప్రభుత్వంకు తెలంగాణకు తెలంగాణ ప్రజలకు క్లియర్ సందేశం ఇచ్చింది, మాకు ఎటువంటి పక్షపాతం లేదు, ఇంతకు ముందు ఇచ్చిన కంటే 2 ఇంతలు ఇస్తున్నామని. రెండోది అతను చెప్పినది ఏంటంటే వాంపర్ మహత్కోజో ఆయన ఎగ్జాక్ట్ మీరు చదివింటే, ఎందుకంటే తెలంగాణ చాలా మందికి హిందీ వస్తుంది కాబట్టి, బాంపర్ మత్కోజో అంటే ఎట్లయితే నువ్వు ఏ ఉద్దేశంతో అయితే మాట్లాడుతున్నావో దాని వల్ల ఉపయోగం లేదు, నువ్వు గుజరాత్కి ఇచ్చినట్టు నష్టపోతావు, కాబట్టి మాత్రం కలిసి నడువు, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసినాడు, పార్టీలు ఏదున్నా ఏమి ఇబ్బంది లేదు, ఈ ఫెడరల్ స్టేట్ లో డెమోక్రసీలో భారత రాజ్యాంగం ప్రకారం ఆయన క్లియర్ గా చెప్పాడు, కాబట్టి మాత్రం కలిసి నడువు, మనం కలిసి వికసిత భారత్ వైపు అడుగులేద్దామని తప్ప ఇంకో వేరే ఉద్దేశం లేదు. ఓకే, బీజేపీలో సంస్థాగత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కేంద్ర కేబినెట్ లోకి మరో 2-3 తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచిన వారికి మంత్రి పదవులు వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. సో పోక్సో కేసు తర్వాత ఈ మార్పులు అనుకోవచ్చా? దాంట్లో పోక్సో ప్రభావం ఏమన్నా ఉందంటారా? భారతదేశంలో అన్ని పోక్సో కేసులు కాలేదు కదా, 30 రాష్ట్రాలలో 28 రాష్ట్రాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏం కాలేదు కదా. అది ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక సమీక్ష చేస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు, కొంతమందిని పార్టీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం మొత్తం ఇక్కడ తెలంగాణ గురించి చేస్తలేరు, మంత్రివర్గ విస్తరణ. మీరు మాట్లాడితే అనవసరంగా దానికి దీనికి మోకాలకు మోచేతుకు లింక్ పెట్టడం కాదు, బోడిగుండుకు. ఇది భారత ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల నుంచి ఒక అధికారంలో ఉన్నది కాబట్టి ఎన్డీఏ మిత్ర పక్షాలు కావచ్చు, వాళ్ళకున్న అవసరాలు, లేకపోతే కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలలో కొన్ని ఉన్నాయి, కొందరు సరిగ్గా చూపించలేవచ్చు, కొందరు మంచిగా చూపించలేదు, రకరకాల రివ్యూ చేసి భారత ప్రధాని గారు భారతీయ జనతా పార్టీ అది మంత్రివర్గ పక్షాలని అనుకోవచ్చు, ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు, ఇంకేదైనా రకంగా అనుకోవచ్చు, ఒక కొత్త టీం తయారు చేస్తున్నారు. 12 సంవత్సరాలు అయిపోయింది, మొన్ననే మీరు 12th యానివర్సరీ జరుపుకున్నారు. తెలంగాణకు మీరు ఎప్పుడు మొండి చేయిస్తున్నారు, ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. సో తెలంగాణ మీరు అధికారంలోకి రావాలంటే ప్రజల వద్దకు వెళ్లేందుకు మీ దగ్గర ఉన్న ఏంది, మీ ప్రచారాస్త్రం ఏంటి, ఏం చెప్తారు? మాకున్నది ఏంటండి, గడిచిన ఏదైతే గతంలో ఉన్న 10 సంవత్సరాల ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు, అప్పుడు నేను చెప్పినంత కదా, గౌరవనీయ ముఖ్యమంత్రి చెప్పిన అసెంబ్లీ రికార్డ్స్ చెప్తున్నాను, 8,11,000. అంటే మిగులు బడ్జెట్ వదిలిపెట్టి ఒక అహంకారపూరిత ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను చేసి రాష్ట్రాన్ని మొత్తం కుళ్ళబొడిచిపోయిండు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అబద్ధాలు అవినీతితోని పరిపాలన సాగిస్తుంది. ప్రజలకు చెప్పింది ఒకదైతే గద్దెనెక్కిన తర్వాత చేస్తున్నది ఒకటి. నేను చెప్పగా ప్రజలు చెప్తున్నారు. అంటే 2 పార్టీల వల్ల ఈ రాష్ట్రానికి సరైన న్యాయం జరగలేదు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎట్లయితే 22 రాష్ట్రాల ప్రజలు బీజేపీ వైపు మరలారో
బీజేపీకి పట్టం కట్టారో బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా అభివృద్ధిలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఒక ఆణిముత్యం. మాకు ముందు ఆయుష్ పోసింది, ఊపిరి పోసింది, భారతదేశంలో మొదటి సీట్ హన్మకొండ గెలిపించింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ కాదు, ఎప్పటి నుంచో భారతీయ స్ట్రాంగ్ ఉంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేము నెరవేర్చాలా. ఇక్కడ కరప్షన్ కమిషన్ తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలో కరప్షన్ అండ్ కమిషన్. ఈ కరప్షన్ నేను చెప్పట్లేదు, మీరు సెక్రటరీకి వెళ్ళండి, అక్కడ బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ పేషి ఉంటది, మెటల్ డిటెక్టర్లు పెట్టారు, పోలీస్ బందోబస్తు పెట్టారు. ఆ రకంగా అంటే ఎటువంటి అంటే చెప్పదలుచుకున్నది అంటే కరప్షన్ కమిషన్ తప్ప లేదు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలా. ఏదైతే ప్రత్యేక రాష్ట్ర కోరుకున్నామో ఈ రోజు ఒక అవినీతిమయము అరాచకత్వము పోతున్నది. కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకొని డబుల్ ఇంజన్ సర్కార్ అయితే అభివృద్ధి, అవినీతి లేని అభివృద్ధి, పెడదవ పట్టిన ఈ రాష్ట్రాన్ని, అప్పులపాలైన రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్దాల సరైన అంటే భారతీయ జనతా పార్టీ ప్రయత్నమేమని ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, సరే. మీరు చెప్తున్నట్టు గత ప్రభుత్వం 8,11,000 కోట్ల అప్పులు చేసింది, ఒప్పుకుంటున్నాం. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని పదే ఆరోపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు, తర్వాత అందరు కూడా ఆరోపించారు. ఎందుకని తెలంగాణ ప్రభుత్వం సిబిఐ విచారణ చేయమంటే ఎందుకు ముందుకు రావట్లేదంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వంకు రేవంత్ రెడ్డికి తెలివింది, మాకు ఇక లేదంటే తెలివి మాకు. నువ్వు అప్ప చెప్తే 94,000 కోట్ల ప్రాజెక్ట్ అప్ప చెప్పు, అవినీతి మొత్తం చేయమను. నువ్వు 85,000 కోట్లు పక్కన పెట్టి ఒక 9,000 కోట్లు ఒక్కటి వరకు నువ్వు ఒక ఏదైతే ఒక బెల్ట్ ఉందో ఆ బెల్ట్ వరకే చేయమంటే మేము నామాయకులు అనుకుంటున్నా. తెలంగాణ ప్రజలు నామాయకులు చేసి అబద్ధాల వాగ్దానాలు చేసి అసంబద్ధ వాగ్దానాలు చేసి 2.5 సంవత్సరాలైన వాగ్దానాన్ని ఎగ్గొట్టి మీరు చేస్తారు కానీ మేము మోసపోము. మేము మొత్తం ఇస్తే 94,000 కోట్ల మొత్తం ప్రాజెక్ట్ ఇవ్వండి. అప్పుడు దూత్ కా దూత్ పానీ కా పానీ. ఎవరెవరున్నారు మీరు వదులుతున్నారు మీ కాంప్రమైజ్ తోని, మీ కాంప్రమైజ్ పాలిటిక్స్ తోని. మేము మాత్రం ఎట్టి పరిస్థితి వదలం మా ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ.